Hi viewers, welcome to my YouTube channel Home Crispy Recipes. Today our item is masala egg bonda. After seeing full video, like, share and subscribe. Thank you. బోండా తయారు చేసుకుంటున్నాము. అలా కావాల్సిన పదార్థాలు శనగపిండి 5 గుడ్లు తీసుకున్నా, ఉప్పు రుచికి సరిపడా, కారం పొడి, అల్లం వెల్లిగడ్డ, సోడా, తినే సోడా. ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు మొదలు ఉప్పు వేసుకుందాం, కారం పొడి వేసుకుందాం, అల్లం వెల్లిగడ్డ, సోడా. ఇట్లా కలుపుకోవాలి. అన్నీ వేసుకున్నాం కదా, ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ సోడా. ఇట్లా కలుపుకున్నాక ఇలా నీళ్ళు పోసుకొని, మంచినీళ్ళు పోసుకొని కలుపుకుందాం. ఇప్పుడు గట్టిగా కలుపుకోవాలి, లూజ్ కలుపుకోదు. కింద మీద కలిసేటట్టు కలపాలి మంచిగా. ఇట్లా కలపాలి. ఇట్లా కలుపుకోవాలి, నునుపు వచ్చేటట్టు కలపాలి. మంచిగా మంచిగా నానితే బోండా మంచిగా వస్తుంది. ఇట్లా కలుపుకొని వదిలేసేయాలి. ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే మంచిగా నానుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాం కడాయిలో. ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకొని వేసుకున్నాం. ఇట్లా ఎగ్గు ఇంకా పిండిలో కలుపుకొని, పిండి మొత్తం దీనికి ఇట్లా వేసుకోవాలి. దీని తర్వాత ఇంకోటి కూడా ఇట్లా వేసుకోవాలి. చిన్న మంట మీద కాల్చుకోవాలి ఇది, లేకపోతే లోపల ఉడకాయి. మర్ర వేసుకుంటున్నాం. ఇట్లా వేసుకున్నాం కదా, మంచిగా కాల్చుకోవాలి. ఇట్లా ఇట్లా కలర్ వచ్చేటట్టు వేసుకొని ఇప్పుడు తీసేసుకుందాం. మంచి గాలి నెయ్యి తీసేసుకుందాం. ఇప్పుడు తీసేసుకొని మళ్ళీ తర్వాత అట్లనే వేసుకోవాలి. ఇక ఇట్లనే ఉదాహరణకి ఒకటి ఇట్లా వేసుకోవాలి. ఇవి తీసేసుకుందాం. అయిపోయింది. ఒక్కొక్కటి ఇట్లా తీసేసుకుందాం. అంతే, అయిపోయింది. ఇట్లా కట్ చేసుకోవాలి. అయినాక ఇట్లా కట్ చేసుకొని ఒక్కొక్కటి ఇలా పెట్టుకుందాం. ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని
ఇంట్లో పెట్టుకున్నాం. సన్నగా కోసిన ఉల్లిగడ్డలు ఇట్లా దీనిపైన వేసుకున్నాం. ధనియాల పొడి, కారం, ఉప్పు కలిపి మిక్సీ పట్టుకున్నా. గరం గరం ఎగ్ బోండా తయారైపోయింది. మీరు కూడా ఇట్లానే వేసుకొని తినండి.